అద్భుత వాక్పటిమ, ఆకట్టుకునే వేషధారణ, సామాన్య ప్రజానికానికి అర్థమయ్యే పదప్రయోగాలతో ప్రజల్ని ఆకర్షించడంలో రాజకీయ ధురంధరులను ఎందరినో దాటేశారు మోడీ. ఆ ఆకర్షణే సార్వత్రిక ఎన్నికల ప్రచారం కోసం మోడీని 3 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించేలా చేసింది. తాను పర్యటించే ప్రాంతం గురించి ముందుగానే అధ్యయనం చేసిన మోడీ స్థానిక సమస్యలను ప్రస్తావించడంతో పాటు తమకు అవకాశం ఇస్తే చేపట్టే పరిష్కారాలను ప్రజలకు అర్థమయ్యేలా విడమర్చారు. గత పాలకులకు తాము ఎలాంటి ప్రత్యామ్నాయమో ప్రజల మనస్సుల్లో నాటుకునేలా ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా వివరించారు. తన మాటలే సమ్మోహనాస్త్రాలుగా మోడీ సంధించిన తీరే ఆయనకు దేశ అత్యున్నత పీఠాన్ని అందించింది. దేశ రాజకీయ యవనికపై సరికొత్త శకానికి నాంది పలికేలా చేసింది. సార్వత్రిక ఎన్నికల్లో అన్నీ తానై పార్టీ గెలుపు బాధ్యతలను భుజాన వేసుకున్న మోడీ ప్రచారం ముగిసే వరకు 5,827 బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ప్రాంతం ఏదైనా, భాష ఏదైనా నేను మీవాడిని అనే నమ్మకాన్ని దేశ ప్రజల్లో నరేంద్రుడు కలిగించారు. తన సభలు ఎక్కడ జరిగినా ప్రజలు వేల సంఖ్యలో పోటెత్తేలా చేసుకోగలిగారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలని నానుడిని సదా వంట పట్టించుకున్న మోడీ 3 సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా గెలిచి జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టి తనపై ప్రజలకు గురి కుదిరేలా చేసుకున్నారు. జన్మతః గుజరాతీ అయినప్పటికీ హిందీలో అనర్గళంగా ప్రసంగించే మోడీ ఉత్తరాది వారి మనసులను చాలా సులభంగానే గెలుచుకున్నారు. దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలను చుట్టేసిన ఆయన స్థానిక భాషతో ప్రసంగం ప్రారంభించి ప్రజల ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు. ఉపన్యాసాల్లో తనదైన చతురతను ప్రదర్శించిన ఆయన మీకేం కావాలో చెప్పండంటూ యువతను ఆకట్టుకున్నారు. आपको विश्वास दिलाता हूं, मैं आपके साथ खड़ा रहूंगा। आंधी आए, तूफान आए, तेज बारिश आए, नरेंद्र मोदी आपके साथ रहेगा। ఎక్కడకు వెళ్లినా 10 ఏళ్ల యూపీఏ పాలనను ఘాటుగా ఎండగట్టిన మోడీ కాంగ్రెస్, దాని మిత్రపక్షాలపై సునిశిత విమర్శలు సంధించారు. యూపీఏ నేతలు వ్యక్తిగత విమర్శలకు దిగినప్పటికీ తన హుందాతనాన్ని కొనసాగిస్తూనే ఎదురుదాడికి దిగారు. పదునైన పదజాలంతో ప్రత్యర్థులకు కొరకరాని కొయ్యగా మారిపోయారు మోడీ. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఇలాఖాలో పర్యటించిన మోడీ గుజరాత్లో లేని రైతు ఆత్మహత్యలు మహారాష్ట్రలో ఎందుకు జరుగుతున్నాయంటూ నిలదీశారు. మరాఠా యోధుడిగా పేరున్న శరద్ పవార్ను సొంత ప్రాంతంలోనే పూర్తిగా ఇరకాటంలోకి నెట్టేశారు. కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో వైఫల్యాలను ఎత్తి చూపిన మోడీ కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ సమస్యలు ఎందుకు పరిష్కరించలేదంటూ ఎక్కడికక్కడ కడిగిపారేశారు. ప్రజలను పూర్తిగా విస్మరించిన కాంగ్రెస్ సార్వత్రిక ఎన్నికల్లో కనీసం 2 అంకెల స్థానాలకు మించి సాధించలేదంటూ ఎదురుదాడి చేశారు. తనను అడ్డుకునేందుకు కాంగ్రెస్ ఏం చేయడానికైనా సిద్ధపడుతోందన్న మోడీ యూపీఏ అవినీతి పాలనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. यूपीए 2 के कारनामे के कारण, भ्रष्टाचार के कारण, पैरालिसिस इन पॉलिसीज के कारण, गवर्नेंस का नामो निशान न होने के कारण आज पूरा देश लगातार पिछड़ता जा रहा है। मानवीय की आशा आकांक्षाओं को पूर्ण करने में दिल्ली में यूपीए की सरकार, कांग्रेस की सरकार पूरी तरह विफल गई है। భారతీయ జనతా పార్టీ విద్వేషపూరిత రాజకీయాలను చేస్తోందని, తప్పుడు వాగ్దానాలు చేస్తోందని కాంగ్రెస్ అధినేత్రి చేసిన విమర్శల్ని ధీటుగా తిప్పికొట్టిన నరేంద్రుడు 10 ఏళ్ల పాలనలో యూపీఏ ఏం చేసిందంటూ నిలదీశారు. గెలిపిస్తే దేశానికి కాపలాదారుగా ఉంటారన్న మోడీ వ్యాఖ్యలను తప్పుబట్టిన రాహుల్ పై ఎదురుదాడికి దిగిన మోడీ కుంభకోణాల ద్వారా దేశాన్ని లూటీ చేస్తున్న లాలూ, అశోక్ చవాన్ వంటి నేతలకే దేశ కాపలా బాధ్యతలను కాంగ్రెస్ అప్పగించిందని దూకుడుగా సమాధానం చెప్పారు. 10 ఏళ్ల పాలనలోని వైఫల్యాలను లౌకికవాదం మాటున కాంగ్రెస్ దాచాలని ప్రయత్నిస్తోంది మోడీ చేసిన ఎదురుదాడికి కాంగ్రెస్ విలవిల్లాడింది. కాశ్మీర్ విషయంలో తొలి ప్రధాని నెహ్రూ సమర్థంగా వ్యవహరించలేదని, సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రధాని కావలసినప్పటికీ ఊహించని శక్తులు అడ్డుకున్నారంటూ సందర్భోచితంగా చెప్పారు నరేంద్రుడు. కాంగ్రెస్ మూలాలపైన దెబ్బ కొట్టారు. ఢిల్లీ జామా మసీదు ఇమాం మద్దతు కోరుతూ సోనియా గాంధీ చేసిన ప్రయత్నాలను ఎండగట్టిన మోడీ ఓట్ల కోసం మత రాజకీయాలకు పాల్పడుతున్నది ఎవరని కాంగ్రెస్ ను ప్రశ్నించారు. అవినీతిమయమైన తల్లి కొడుకుల పాలన వద్దని, అభివృద్ధి తమ నినాదమని మోడీ చేసిన ఉపన్యాసాలు ప్రజలను ఆలోచింపజేశాయి. मैं आपसे आग्रह करने आया हूं, अब ये मां बेटे की आंध्र में भी मां बेटे को घुसने मत दो, दिल्ली में भी
माँ बेटे को घुसने मत दो। భారతీయ జనతా పార్టీ బుడగ ఎన్నికల తర్వాత పేలిపోతుందని పదే పదే రాహుల్ చేసిన ప్రచారాన్ని పిల్లచేష్టగా అభివర్ణించిన మోడీ యువరాజు రాహుల్ ఇంకా బుడగలు చాక్లెట్ల గురించి మర్చిపోలేదని దుయ్యబట్టారు. ఢిల్లీకి దగ్గరదారిగా చెప్పుకునే ఉత్తరప్రదేశ్ పై అధిక దృష్టి కేంద్రీకరించిన భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి ఆ రాష్ట్రంలో బలంగా ఉన్న ఎస్పీ బీఎస్పీలను తన ప్రచారంతో ఇరుకున పెట్టారు. అత్యాచారం చేసిన యువకులకు వత్తాసు పలికిన ములాయంపై ఎదురుదాడికి దిగిన మోడీ ముజఫర్ నగర్ అల్లర్ల బాధితులకు సరైన వసతులు కల్పించలేకపోయారని కడిగిపారేశారు. గోద్రా అల్లర్లపై సుప్రీంకోర్టు నియమించిన సిట్ తనకు క్లీన్ చిట్ ఇవ్వడాన్ని అస్త్రంగా మలుచుకున్న మోడీ తనపై పదే పదే విమర్శలు చేసిన కాంగీయుల నోటికి తాళం వేశారు. భారతీయ జనతా పార్టీ ఉనికి లేని తమిళనాడులో కూటమి తరపున ఉధృత ప్రచారం నిర్వహించిన మోడీ తమిళుల ఆరాధ్య నటుడు రజనీకాంత్ ను కలవడం ద్వారా వారికి చేరువయ్యే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన అన్నాడీఎంకే, డీఎంకే రాజకీయ వైరాన్ని ఎండగట్టిన మోడీ రెండు పార్టీలకు ప్రజా సమస్యలు పట్టించుకునే తీరికే లేకుండా పోయిందని దుయ్యబట్టారు. దేశంలో సమస్యలన్నింటికీ కేంద్రంలోని యూపీఏ సర్కారే కారణమని ఆరోపించిన మోడీ ఆ ప్రభుత్వాన్ని మార్చితేనే దేశ ప్రజల బతుకులు బాగుపడతాయని వివరించారు. ఎంజీఆర్ పేరును ప్రస్తావిస్తూ తమిళ ఓటర్లను ఆకర్షించారు. तमिलनाडु के जीवन में गरीबों के कल्याण के लिए जिन्होंने अपने शासन में बहुत उत्तम सेवा की थी, ऐसे थिरू एमजीआर का 96th बर्थ एनिवर्सरी पर मैं उनको आदर करता हूं. ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తూ 4000 ఛాయ్ పే చర్చా కార్యక్రమాలను నిర్వహించిన మోడీ దేశ ప్రజలకు సరికొత్త రాజకీయ నాయకుడిని పరిచయం చేశారు. ఒక్క అవకాశం ఇస్తే కాంగ్రెస్ 60 ఏళ్లలో చేయలేనిది తాను 60 నెలల్లో చేసి చూపుతానంటూ భిన్నమైన శైలితో మోడీ ప్రచారం నిర్వహించారు. ప్రచార పర్వంలో అత్యంత వైవిధ్యతను ప్రదర్శించిన మోడీ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యారు. దేశంలో 3,30,00,000 మంది ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను పంచుకోవడాన్ని గమనించిన మోడీ తన ప్రచారానికి ట్విట్టర్ను వేదికగా మార్చుకున్నారు. రోజువారీ అంశాలపై తన స్పందనను తెలియజేస్తూ యువకులతో నిరంతరం సమాచారాన్ని పంచుకున్న మోడీ తన వ్యక్తిత్వాన్ని అందరికీ పరిచయం చేశారు. ప్రతిగా యువత నుంచి మంచి స్పందనే లభించింది. ఆమ్ ఆద్మీ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ ను మించి మోడీ ఖాతాకు ట్వీట్లు వెల్లువెత్తాయంటే నరేంద్రుడికి లభించిన ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్నికల ర్యాలీల్లో మోడీ చేసిన ప్రసంగాలకు, విమర్శలకు మంత్రముగ్ధులైన యువత ట్విట్టర్లో ఎప్పటికప్పుడు ఆయనకు తమ మద్దతును తెలియజేశారు. మోడీ ఉపన్యాసాలపై అంతర్జాలంలో జరిగే చర్చకు కూడా ట్విట్టర్ వేదికగా నిలిచింది. ఆ చర్చలో పాల్గొన్న విద్యావంతులు, వృత్తి నిపుణులు తమ అభిప్రాయాలను గుజరాత్ ముఖ్యమంత్రికి తెలియజేశారు. రోజు ఏదో ఒక అంశంపై 65,000 వరకు వచ్చిన ప్రతిస్పందనలు మోడీ ట్విట్టర్ ప్రచారానికి మరింత ఊపు తెచ్చాయి. గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ సార్వత్రిక ఎన్నికల సభలతో నిత్యం తీరిక లేకుండా గడిపిన మోడీ సామాజిక మాధ్యమాలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. తనకు మద్దతుగా ట్విట్టర్లో వచ్చే ప్రతిస్పందన తెలియచేస్తూ తన అభిమానులు నిరాశకు గురికాకుండా ఆయన చాలా జాగ్రత్తలే తీసుకున్నారు. రాజకీయంగా తాము తీసుకునే చర్యలపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాలను చెప్పేందుకు మోడీ సహా భారతీయ జనతా పార్టీకి ఆయన ట్విట్టర్ ఖాతా ఎంతో ఉపయోగపడింది. శ్రీరామ్ సేన వ్యవస్థాపకుడు, అత్యంత వివాదాస్పద నాయకుడు ప్రమోద్ ముతాలిక్ ను కమలనాథులు పార్టీలోకి ఆహ్వానించిన మార్చి 23న మోడీ ట్విట్టర్ ఖాతాకు ఆయన అభిమానుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టిన మోడీ పార్టీ నాయకత్వంతో మాట్లాడి ముతాలిక్ ను వదిలించుకున్నారు. ఈ విధంగా ప్రజల నాడిని పసిగట్టేందుకు మోడీ ట్విట్టర్ ప్రచారం దోహదం చేసింది.
విభిన్న ఆలోచనలకు పెట్టింది పేరైన మోడీ తన నేపథ్యాన్ని గుర్తు చేస్తూ చేపట్టిన చాయ్ పే చర్చా కార్యక్రమం ప్రజల మనసులను గెలుచుకుంది. ఈ ఆధునిక ప్రచార కార్యక్రమంతో తాను కూడా ప్రజల్లో ఒకడిననే భావనను నరేంద్ర మోడీ సామాన్యుల్లో కలిగించారు. వీడియో కాలింగ్, వీడియో కాన్ఫరెన్స్ అంటూ ప్రభుత్వాలు, కార్పొరేట్ సంస్థలు, సంపన్నులకు మాత్రమే పరిమితమైన సాంకేతికతను సామాన్యుల ముందుకు మోడీ తెచ్చారని ప్రజలు విశ్వసించారు. ప్రధాన పీఠం అందిన తర్వాత కూడా మోడీ ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అందుబాటులో ఉంటారనే నమ్మకం చాయ్ పే చర్చా ద్వారా ప్రజల్లో కలిగింది. మోడీ వంటి నాయకుడు నేరుగా ప్రజలతో మాట్లాడి దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించడం, సామాన్యుల ప్రశ్నలకు బదులివ్వడం, అభిప్రాయాలు సేకరించడం జనసామాన్యాన్ని ఆశ్చర్యచకితులను చేసింది. ప్రజల నుంచి వస్తున్న స్పందనతో ఒక్కో సమస్యని ఎంచుకుని ప్రజలతో మమేకమైన మోడీ 4000 చాయ్ పే చర్చా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు. 81 కోట్ల మంది ఓటర్లను ఆకట్టుకునేందుకు దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేసిన మోడీ తాను వెళ్లలేని ప్రదేశాల్లో ప్రజలకు చేరువయ్యేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకున్నారు. 3D హోలోగ్రాఫిక్ టెక్నాలజీతో స్వయంగా సభల్లో పాల్గొన్న అనుభూతిని ప్రజలకు కలిగించిన మోడీ తనలోనే వైవిధ్యతను చాటుకున్నారు. జనసమర్థమైన పార్టీలు, కూడళ్లతో భారీ 3D తెరలున్న వాహనాలను తరలించి ప్రత్యక్ష ప్రసారం ద్వారా మోడీ ప్రసంగాలను ప్రజలకు చేరవేయగలిగారు. పగలంతా ఎన్నికల ర్యాలీలో పాల్గొంటూనే సాయంత్రం వేళ 3D సభల్లో నిర్వహించిన మోడీ ప్రత్యర్థుల విమర్శలపై ఎదురుదాడి చేశారు. వినూత్నమైన ఈ ప్రచారాన్ని సాధారణ సభలకు భిన్నంగా ఉండేలా చూసుకున్న మోడీ ప్రజలను ఆకట్టుకున్నారు. హిమాచల్, ఉత్తరాఖండ్ వంటి పర్వత ప్రాంత రాష్ట్రాల్లో ఓటర్లను చేరుకునేందుకు మోడీ 3D ప్రసంగాలు ఎంతగానో ఉపకరించాయి. 1350 3D ర్యాలీలను నిర్వహించిన భాజపా ప్రధాని అభ్యర్థి ప్రచార పర్వంలోనే కొత్త రికార్డులను నెలకొల్పారు. రాజకీయ వాతావరణాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ప్రత్యర్థుల ఎత్తులకు ధీటైన వ్యూహాలను పన్నుతూ తీరిక లేకుండా గడిపే మోడీ తన హైటెక్ ప్రచారం కోసం ఎంతో కసరత్తు చేశారు. గాంధీనగర్, వారణాసిల్లో హైటెక్ ప్రచార గదిని ఏర్పాటు చేసుకున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసే బాధ్యతలను ఆయా రంగాల్లో నిపుణులైన వాలంటీర్లకు అప్పగించారు. SMS ద్వారా చేసే ప్రచారం, మీడియా ద్వారా జరిగే ప్రచారాల బాధ్యతలను వేర్వేరు విభాగాలకు అప్పగించిన మోడీ ఎక్కడా ఎలాంటి సమస్య తలెత్తకుండా జాగ్రత్త పడ్డారు. అన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్లే సామాజిక మీడియాలో మోడీకి ప్రత్యర్థి పార్టీల నేతల కంటే ఎక్కువగా ఆదరణ లభించింది. ఆ ఆదరణ కూడా సార్వత్రిక సమరంలో కమలనాథుల విజయానికి దోహదం చేసిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సుడిగాలి పర్యటనలతో దేశమంతా చుట్టేసిన నరేంద్ర మోడీ అడుగడుగునా ప్రజల మనసును తట్టిలేపే ప్రయత్నం చేశారు. ఆయా ప్రాంతాల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతినిధిగా అక్కడి ప్రజానీకానికి ఎంతగానో దగ్గరయ్యారు. ఈ క్రమంలో ఆయన ఆహార్యంపై ఎంతగానో దృష్టి పెట్టేవారు. ఆయా సభల్లో ప్రత్యర్థుల విమర్శలను ఎలా తిప్పికొట్టేవారు, ప్రజల సమస్యలకు ఎంతటి ప్రాధాన్యమిచ్చేవారు, ఆకర్షణీయమైన వేషధారణతో ప్రజల మనసును కొల్లగొట్టడంలోనూ అదే స్థాయిలో ముందున్నారు మోడీ. ప్రచారంలో ఏ సానుకూలాంశాన్ని వదులుకోవడానికి ఆయన ఇష్టపడేవారు కాదు. అందుకే దుస్తులు ధరించే విషయంలో అంతటి శ్రద్ధ కనబరిచేవారు. రోమ్లో రోమన్లా ఉండాలనే సూత్రాన్ని ఆచరించినట్లు పంజాబ్లో పంజాబీలా, అస్సోంలో అస్సామీలా, రాజస్థాన్లో రాజస్థానీలా పూర్తిగా ఇమిడిపోయేవారు. ఇలా ఏ రాష్ట్రంలో పర్యటించినా అక్కడి సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా జాగ్రత్త పడేవారు. ఈశాన్య రాష్ట్రాల పర్యటనల్లో తనదైన శైలిలో అక్కడి ప్రజానీకానికి దగ్గరయ్యారు మోడీ. వివిధ జాతుల సంప్రదాయ చిహ్నాలను ప్రతిబింబించే తలపాగాలను ధరించి అందరివాడయ్యారు. ఓ విధంగా ఆయన అక్కడి ప్రజలతో మమేకమవడంలో నూతన వరవడినే సృష్టించారు. పంజాబ్లోని లూథియానా పర్యటనలో సిక్కుల సంప్రదాయ చిహ్నమైన పగ్డీని ధరించారు. తలపై పగ్డీతో సిక్కులు అందించిన ఖడ్గాన్ని చేతపట్టి పంజాబీల మనసును చూరగొన్నారు.
దక్షిణ భారతంలోనూ మోడీ ఈ సూత్రాన్ని అవలంబించారు. ఎప్పుడూ కుర్తాలోనే కనిపించే మోడీ మొన్న మధ్య తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ను కలిసేందుకు వచ్చినప్పుడు మాత్రం తమిళ సంప్రదాయం ఉట్టిపడేలా పంచకట్టుతో ప్రత్యక్షమై అబ్బురపరిచారు. మన రాష్ట్రంలో బహిరంగ సభల్లో పాల్గొనేందుకు వచ్చినప్పుడు తిరుమల శ్రీవారి దర్శనం సమయంలో అదే రీతిలో వ్యవహరించారు. ఇలా ఆయన ప్రచార సరళిలో వస్త్రధారణ ఎంతో ప్రాధాన్యతాంశంగా మారింది. ఇలా తన ఆలోచనలు, సంభాషణలతో మాత్రమే కాకుండా ఆకృతితో, వస్త్రధారణతోనూ ప్రజల్ని ఆకట్టుకుంటూ దేశం మొత్తాన్ని కలుపుకొని పోయారు. పదేళ్ల క్రితం కోల్పోయిన ఢిల్లీ పీఠాన్ని దక్కించుకోవాలంటే సార్వత్రిక ఎన్నికల్లో 272కు పైగా స్థానాల్ని లక్ష్యంగా చేసుకున్న కమలదళం అందుకు పక్కా వ్యూహాలనే అమలు చేసి విజయవంతమైంది. సమర్థ నాయకత్వమే నిర్దేశిత లక్ష్యాన్ని సాధించి పెడుతుందని గట్టిగా నమ్మిన భాజపా గుజరాత్లో వరుసగా 3 సార్లు భాజపాకు అధికార పీఠాన్ని అందించిన నరేంద్ర మోడీయే అందుకు తగిన నేతని విశ్వసించింది. సార్వత్రిక సంగ్రామానికి ప్రచార పగ్గాలు మోడీకి అప్పగించింది. కురువృద్ధుడు అద్వానీ సహా అప్పటి ఎన్డీఏ మిత్రపక్షం జేడీయూ వద్దని వారించిన భాజపా అగ్రనాయకత్వం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. అద్వానీ అలకబూనినా జేడీయూ కూటమి నుంచి వైదొలిగినా జంకలేదు. గుజరాత్ను అభివృద్ధి బాట నడిపి దేశవ్యాప్తంగా ఎనలేని ఖ్యాతిని ఆర్జించిన మోడీనే కేంద్రంలో అధికారాన్ని కమలానికి అందించగలడని భాజపా పూర్తిగా విశ్వసించింది. నమో మంత్రమే శరణ్యమంది. అందుకే అద్వానీ లాంటి సీనియర్ నేతల అభ్యంతరాలను సైతం పక్కన పెట్టి భాజపా ప్రధాని అభ్యర్థిగా మోడీ పేరును ఏకగ్రీవంగా ప్రకటించి సార్వత్రిక సంగ్రామానికి సిద్ధమైంది. దేశవ్యాప్తంగా మోడీకి ఉన్న క్రేజ్ను అనుకూలంగా మార్చుకోవడంతో పాటు భాజపా కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడింది. కాంగ్రెస్లో రాహుల్ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని ఒత్తిడి వచ్చినా ఓటమి భయంతో హస్తం పార్టీ ఆ సాహసం చేయలేకపోయింది. మోడీకి ధీటైన అభ్యర్థి కాంగ్రెస్లో లేకపోవడం భాజపాకు అనుకూలంగా మారింది. లక్ష్యం 272లో ప్రతి రాష్ట్రానికి ఒక ప్రత్యేక వ్యూహాన్ని అమలుపరిచి భాజపా సఫలీకృతమైంది. కేంద్రంలో అధికార పీఠం దక్కాలంటే 80 లోక్సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్లో సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాలు నెగ్గడం భాజపాకు తప్పనిసరి. అందుకే యూపీపై భాజపా ప్రత్యేక దృష్టి సారించింది. 1999లో ఢిల్లీ పీఠంపై కూర్చునేందుకు యూపీలో గెలుపొందిన స్థానాలే భాజపాకు బాసటగా నిలిచాయి. కానీ 2009 ఎన్నికల్లో యూపీలో కేవలం 10 స్థానాలకే ఆ పార్టీ పరిమితమైంది. అందుకే యూపీ కోటలో పాగా వేసేందుకు కమలదళం పక్కా ప్రణాళిక రూపొందించింది. ఆ కీలక బాధ్యతను మోడీ తనకు అత్యంత సన్నిహితుడు, నమ్మిన బంటు అమిత్ షాకు అప్పగించారు. ఉత్తరప్రదేశ్లో భాజపా వ్యవహారాల పర్యవేక్షకుడిగా షాను నియమించి అక్కడ కాషాయ జెండా రెపరెపలాడేలా వేదిక సిద్ధం చేశారు. పకడ్బందీ వ్యూహాలతో ముందుకు దూసుకెళ్లిన అమిత్ షా భాజపా యూపీలో ఎక్కువ స్థానాలు నెగ్గేలా వ్యూహాలు అమలు చేశారు. అందులో భాగమే ప్రముఖ పుణ్యక్షేత్రం కాశీ నుంచి మోడీని బరిలోకి దింపడం. దీని ద్వారా కమలదళం ప్రధానంగా రెండింటిపై గురిపెట్టింది. అందులో ఒకటి హిందువులకు పరమ పవిత్రమైన కాశీలో మోడీని బరిలో దింపడం ద్వారా సంప్రదాయ ఓటు బ్యాంకుకు సరైన సంకేతాలు పంపడం. రెండోది తూర్పు ఉత్తరప్రదేశ్, దాని పక్కనే ఉన్న బీహార్లో గరిష్టంగా స్థానాలు నెగ్గడం. ఎన్నికల సమీకరణాలే కాకుండా విస్తృత రాజకీయ వ్యూహం, సాంస్కృతిక నేపథ్యాన్ని పరిగణనలోకి తీసుకున్నాకే ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యత ఉన్న వారణాసి నుంచి మోడీని బరిలోకి దింపారు. ఉత్తరప్రదేశ్, బీహార్లో మొత్తం కలిపి 120 లోక్సభ స్థానాలు ఉంటే వాటిలో సగానికి పైగా సొంతం చేసుకోవాలంటే మోడీని వారణాసి నుంచి బరిలోకి దింపడమే మేలని భాజపా అగ్రనాయకత్వం గట్టిగా నమ్మింది. భౌగోళికంగా ఈ రెండు రాష్ట్రాలకు మధ్య ఉండే వారణాసి ఇటు తూర్పు యూపీ, పూర్వాంచల్కు అనుసంధానంగా ఉంటుంది. తద్వారా యూపీ, బీహార్లోని అనేక ప్రాంతాల్లో మోడీ ప్రభావం పడింది. వారణాసి సిట్టింగ్ ఎంపీగా ఉన్న సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి ఆ స్థానాన్ని వదులుకునేందుకు ఇష్టపడక ప్రతిఘటించినా కమలదళం పట్టించుకోలేదు. జోషిని కాన్పూర్కు మార్చి మోడీకి మార్గం సుగమం చేశారు. అంతేకాదు మాజీ ప్రధాని వాజ్పేయికి పెట్టని కోట అయిన లక్నో నుంచి స్వయంగా భాజపా జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ బరిలో నిలిచారు. ఝాన్సీ నుంచి మరో సీనియర్ నేత ఉమాభారతి పోటీ పడ్డారు. ఇలా అగ్రనేతలను యూపీలో మోహరించడం ద్వారా అనుకున్న లక్ష్యాన్ని భాజపా సాధించగలిగింది. యూపీలోని టికెట్ల కేటాయింపు వ్యవహారంలోనూ అమిత్ షానే కీలక పాత్ర పోషించారు. అక్కడ ప్రచారానికి భాజపా కార్యకర్తల కంటే అమిత్ షా సంఘ్ పరివార్నే ఎక్కువగా నమ్ముకున్నారు. సంఘ్ కార్యకర్తలు అందుకు తగ్గట్టే
యూపీలో కమలదళ వికాసానికి పూర్తిగా తోడ్పడ్డారు. కంచుకోట గుజరాత్లోనూ 26 లోక్సభ స్థానాల్లో దాదాపు 90% సాధించేందుకు భాజపా పక్కా వ్యూహాలను అమలు పరిచింది. అందుకే భాజపా భీష్మ పితామహుడు అద్వానీ గాంధీనగర్ వదిలి భోపాల్ నుంచి పోటీ చేయాలని భావించిన భాజపా అగ్రనాయకత్వం అందుకు సమ్మతించలేదు. మోడీ కూడా వారణాసితో పాటు వడోదర నుంచి బరిలో నిలిచారు. తద్వారా గుజరాత్లో ప్రత్యర్థికి అసలేమాత్రం అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడ్డారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో విజయఢంకా మోగించిన భాజపా సార్వత్రిక ఎన్నికల్లో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయాలకి అభ్యర్థుల ఎంపికలో విలువనిచ్చింది. అందుకే ఒకప్పటి సీనియర్ నేత జస్వంత్ సింగ్ కు టికెట్ నిరాకరించి ఆయన్ని వదులుకునేందుకు కూడా కమలదళం సిద్ధమైంది. జస్వంత్ కోరుకున్న స్థానం నుంచి రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే కోరిన వ్యక్తికి భాజపా టికెట్ ఇచ్చింది. ఇక మధ్యప్రదేశ్లోని టికెట్ల కేటాయింపుల్లో కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. అంతగా బలం లేని దక్షిణాదిలో కూడా భాజపా పక్కా వ్యూహాలనే అమలు చేసింది. లక్ష్యం 272 సాధించాలంటే దక్షిణాదిలో గణనీయంగా స్థానాలు సాధించడం ముఖ్యం. ఒక్క కర్ణాటకలో మినహా ఆ పార్టీకి పెద్దగా బలం లేదు. అందుకే కమలదళం పొత్తులు కుదుర్చుకోవడంలో సఫలీకృతమైంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన పార్టీ సీనియర్ నేత యడ్యూరప్ప కమలం గూటికి రావడం భాజపాకు కలిసొచ్చింది. యడ్యూరప్ప ఓట్లు చీల్చిన కారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా నష్టపోయిన భాజపా ఆయన్ని తిరిగి అక్కున చేర్చుకోవడం ద్వారా సార్వత్రిక ఎన్నికల్లో గణనీయంగా ప్రభావం చూపగలిగింది. ఇక ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ పాతనేస్తం తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడం కమలానికి ఎంతగానో లాభించింది. ఆంధ్రప్రదేశ్లో అద్భుత విజయాన్ని అందుకున్న తెదేపా భాజపా కూటమి తెలంగాణలో కూడా ఒక మోస్తరుగా ప్రభావం చూపగలిగింది. తమిళనాడులో ప్రధాన పార్టీలు అన్నాడీఎంకే, డీఎంకే పొత్తు కోసం ముందుకు రాకపోయినా 7 చిన్న పార్టీలతో కలిసి బలమైన కూటమి ఏర్పాటు చేసింది. ఎన్డీఏలో సహజ భాగస్వామ్య పక్షాలుగా ఉన్న మహారాష్ట్రలోని శివసేన, పంజాబ్లోని అకాలీదళ్లతో కమలదళం ప్రత్యర్థులను ఎదుర్కొంది. పశ్చిమ బెంగాల్లో కొన్ని చోట్ల గట్టి అభ్యర్థులను నిలబెట్టడం ద్వారా మమతా వామపక్షాలకు పోటీనిచ్చే ప్రయత్నం చేసింది. ఇక బీహార్లో భాజపా సరైన వ్యూహాలు అనుసరించింది. జేడీయూ దూరమైన ఒంటరి పోరుకు సిద్ధమైన భాజపా గుజరాత్ అల్లర్ల తర్వాత ఎన్డీఏకు దూరమైన పాస్వాన్ నేతృత్వంలోని ఎల్జీపీను మళ్లీ అక్కున చేర్చుకుంది. ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్లో కూడా బలమైన అభ్యర్థులను నిలబెట్టి ప్రత్యర్థులకు సవాల్ విసిరింది. ప్రచారంలో దూకుడు కూడా ఈసారి భాజపాకు బాగా కలిసొచ్చింది. లక్ష్యం 272ను సాధించడానికి భారతీయ జనతా పార్టీ విదేశీ విశ్లేషకులను సైతం విస్మయానికి గురిచేసేలా కనీ విని ఎరగని ప్రచార ఘట్టానికి రూపకల్పన చేసి ఆచరణలో పెట్టింది. నరేంద్ర మోడీని సింహాసనం ఎక్కించడమే లక్ష్యంగా 2 కోట్ల మంది కార్యకర్తలను ప్రచార రంగంలోకి దింపారు. వీరికి 11 లక్షల మంది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఔత్సాహికులు తోడయ్యారు. మరో 12.5 లక్షల మంది వాలంటీర్లు సైతం ఈ ప్రచార యజ్ఞంలో పాలు పంచుకున్నారు. సంఘ్ పరివార్ అంతా ఏకతాటిపై నిలిచారు. ఆర్ఎస్ఎస్ కు అనుబంధంగా ఉన్న 187 సంస్థలు కూడా రాజకీయ పదాతి దళంతో కలిసి పనిచేశాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో పోలింగ్ రోజున సంఘ్ పరివార్ సేన పనితీరు అమోఘం. మోడీ సైతం బహిరంగ సభలు, 3D చాయ్ పై చర్చ వంటి కార్యక్రమాలతో 5,000కు పైగా ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కాంగ్రెస్ అవినీతిని ఎండగడుతూ, గుజరాత్ అభివృద్ధిని ఆదర్శంగా చూపుతూ మోడీ చేసిన ప్రచారం ప్రజలను ఆకట్టుకుంది. రామ మందిరం, 370 ఆర్టికల్ రద్దు వంటి అంశాలు మేనిఫెస్టోలో ప్రస్తావించినా ప్రచారంలో వాటి జోలికి వెళ్లకపోవడం ద్వారా అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. సార్వత్రిక ఎన్నికలకు చాలా రోజుల ముందే పక్కా వ్యూహాన్ని రూపొందించి వాటిని అమలు చేయడం ద్వారా భాజపా అనుకున్న లక్ష్యాన్ని సాధించగలిగింది.